హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సంస్క్రిట్ విజేపీ ఛానల్. ఈరోజటి మన టాపిక్ తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ సంస్క్రిట్ క్వశ్చన్ నెంబర్ 14 శబ్ద రూపాన్ని. ఈ బిట్లో మనకి 3 లింగాల నుండి 3 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అనగా పుంలింగం ఒకటి, స్త్రీలింగం ఒకటి, నపుంసకలింగం ఒకటి. ఈరోజటి మన వీడియోలో ఎలా మనం శబ్దాలను సులభంగా నేర్చుకొని 8 మార్కులు సంపాదించవచ్చు చూడబోతున్నాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సెకండ్ ఇయర్లో శబ్దాలు ఈజీగా నేర్చుకోవడానికి ముందుగా మనం ఒక టేబుల్ నేర్చుకోబోతున్నాం. టేబుల్ డాష్ ఔ అహ ప్రథమా విభక్తి, అం ఔ అహ ద్వితీయా విభక్తి, ఆభ్యాం బిః తృతీయా విభక్తి, ఏభ్యాం బ్యః చతుర్థీ విభక్తి, అహభ్యాం బ్యః పంచమీ విభక్తి, అహ ఓహో ఆం షష్ఠీ విభక్తి, ఈ ఓహో షు ఆర్ సు సప్తమీ విభక్తి. ప్రథమా విభక్తిలోని పదాలకు హే చేర్చినట్లయితే సంబోధన ప్రథమా విభక్తి. సో ఈ పట్టికలో ఉన్నటువంటి పదాలను మనం ప్రత్యయాలుగా జోడించి శబ్ద రూపాలను సులభంగా రాయవచ్చు. మరింత సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ముందుగా ఏకవచనాలు నేర్చుకోండి. దానికి డాష్ అం ఆ ఏ అహ అహ ఈ, అం ఆ ఏ అహ అహ ఈ. ద్వివచనం ఔ ఔ, భ్యాం భ్యాం భ్యాం, ఓహో ఓహో. బహువచనం అహ అహ బిః బ్యః బ్యః ఆం షు. సో ఈ పట్టికలో ఉన్న పదాలను ఉపయోగించి మనం ఆన్సర్ రాయాలి. శబ్దాలు రాసేటప్పుడు ముందుగా ఇచ్చిన శబ్దము ఏ అక్షరముతో అంతమవుతుంది, అది ఏ లింగము అని రాయవలసి ఉంటుంది. ఉదాహరణకి మనం ఇక్కడ మొదటి శబ్దం తీసుకున్నట్లయితే శబ్దం మనకి ఎగ్జామ్లో వనిక్ అని ఇవ్వవచ్చు, లేదా వనిజ్ అని ఇవ్వవచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వనిజ్. ఎందుకనగా అది జకారముతో అంతమవుతుంది. కాబట్టి హెడ్డింగ్ జకారాంతః పుంలింగః వనిజ్ శబ్దః. జకారాంతః పుంలింగః వనిజ్ శబ్దః మర్చెంట్. తర్వాత ముందుగా మనం ఏకవచనాన్ని రాసుకుందాం. ఏకవచనాన్ని చూసుకున్నట్లయితే ఇచ్చిన ప్రశ్న ఫస్ట్ వనిక్ అని రాయాలి, ప్రథమా విభక్తి ఏకవచనం. తర్వాత వనిజ్ అనే పదానికి మనం చెప్పుకున్న టేబుల్లో ఉన్నటువంటి అం ఆ ఏ అహ అహ ఈ కలపాలి. సో వనిజ్ ప్లస్ అం వనిజం, వనిజ్ ప్లస్ ఆ వనిజ, వనిజ్ ప్లస్ ఏ వనిజే, వనిజ్ ప్లస్ అహ వనిజః, వనిజ్ ప్లస్ ఈ వనిజీ. తర్వాత మళ్ళీ హే వనిక్. ద్వివచనానికి వస్తే ఔ ఔ, భ్యాం భ్యాం భ్యాం, ఓహో ఓహో కలపాలి. అనగా ఔ ఔ వనిజౌ వనిజౌ, భ్యాం భ్యాం భ్యాం. ప్రథమా విభక్తిలో ఉన్నటువంటి వనిక్ అనే పదానికి భ్యాం కలిపినట్లయితే వనిక్ భ్యాం, వనిక్ ప్లస్ భ్యాం వనిక్ భ్యాం, వనిక్ ప్లస్ భ్యాం వనిక్ భ్యాం, వనిక్ ప్లస్ భ్యాం వనిక్ భ్యాం. నెక్స్ట్ వనిజ్ ప్లస్ ఓహో వనిజోహో, వనిజ్ ప్లస్ ఓహో వనిజోహో. నెక్స్ట్ బహువచనం అహ అహ బిః బ్యః బ్యః నాంషు. సో వనిజ్ ప్లస్ అహ వనిజః, వనిజ్ ప్లస్ అహ వనిజః. బిః అనేది ఎప్పుడైనా ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉన్న వనిక్ అనే పదానికి కలపాలి. వనిక్ ప్లస్ బిః వనిక్ బిః, వనిక్ ప్లస్ బ్యః వనిక్ బ్యః, వనిక్ ప్లస్ బ్యః వనిక్ బ్యః, వనిజ్ ప్లస్ ఆం వనిజాం, వనిక్ ప్లస్ షు వనిక్ షు. ప్రథమా విభక్తిలో ఉన్నటువంటి వనిక్ వనిజౌ వనిజః అనే పదాలకి ముందు హే అనే ఉపసర్గ జోడించినట్లయితే అది సంబోధన ప్రథమా విభక్తి అవుతుంది. అనగా హే వనిక్, హే వనిజౌ, హే వనిజః. స్టూడెంట్స్, మనకు వనిజ్ శబ్దం వచ్చినట్లయితే దిష్, స్రజ్, త్వచ్ అనే శబ్దాలు సులభంగా వస్తాయి. సెకండ్ శబ్ద జకారాంతః స్త్రీలింగః స్రజ్ శబ్దః పూలదండ. జకారాంతః స్త్రీలింగః స్రజ్ శబ్దః గార్లాండ్. సో వనిజ్ శబ్దం ఎలాగైతే రాసామో
స్రజ శబ్దాన్ని కూడా అలాగే రాయాలి. అనగా ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి అని హెడ్డింగ్స్ పెట్టేసి తర్వాత స్రక్, స్రజౌ, స్రజః ప్రథమా విభక్తి, స్రజం, స్రజౌ, స్రజః ద్వితీయా విభక్తి, స్రజా, స్రగ్భ్యాం, స్రగ్భిః తృతీయా విభక్తి, స్రజే, స్రగ్భ్యాం, స్రగ్భ్యః చతుర్థీ విభక్తి, స్రజః, స్రగ్భ్యాం, స్రగ్భ్యః పంచమీ విభక్తి, స్రజః, స్రజోః, స్రజాం షష్ఠీ విభక్తి, స్రజీ, స్రజోః, స్రక్షు సప్తమీ విభక్తి. హే స్రక్, హే స్రజౌ, హే స్రజః సంబోధనా ప్రథమా విభక్తి. నెక్స్ట్ శబ్దం త్వచ్. ఎగ్జామ్లో త్వక్ కానీ త్వచ్ కానీ ఇస్తాడు. మనకి గుర్తుకుండాల్సింది త్వచ్. చకారాంతః స్త్రీలింగః త్వచ్ శబ్దః స్కిన్. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి. త్వక్, త్వచౌ, త్వచః. త్వచం, త్వచౌ, త్వచః. త్వచా, త్వగ్భ్యాం, త్వగ్భిః. త్వచే, త్వగ్భ్యాం, త్వగ్భ్యః. త్వచః, త్వగ్భ్యాం, త్వగ్భ్యః. త్వచః, త్వచోః, త్వచాం. త్వచీ, త్వచోః, త్వక్షు. హే త్వక్, హే త్వచౌ, హే త్వచః. సో అలాగే మన యొక్క ఫోర్త్ శబ్దం షకారాంతః స్త్రీలింగః దిశి శబ్దః. షకారాంతః స్త్రీలింగః దిశి శబ్దః దిక్కు లేదా దిశ. దీనికి కూడా సేమ్ రూల్ ఫాలో అవుతాం లైక్ వనిజ్ శబ్దం. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి. దిక్, దిశౌ, దిశః ప్రథమా విభక్తి. దిశం, దిశౌ, దిశః ద్వితీయా విభక్తి. దిశా, దిగ్భ్యాం, దిగ్భిః తృతీయా విభక్తి. దిశే, దిగ్భ్యాం, దిగ్భ్యః చతుర్థీ విభక్తి. దిశః, దిగ్భ్యాం, దిగ్భ్యః పంచమీ విభక్తి. దిశః, దిశోః, దిశాం షష్ఠీ విభక్తి. దిశి, దిశోః, దిక్షు సప్తమీ విభక్తి. హే దిక్, హే దిశౌ, హే దిశః సంబోధనా ప్రథమా విభక్తి. నెక్స్ట్ శబ్దం మరుత్. మరుత్ అనే పదంలో చివరి అక్షరం తా కాబట్టి తకారాంతః పుంలింగః మరుత్ శబ్దః వాయుదేవుడు. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి. సో టేబుల్ ప్రకారం మరుత్ అనే పదానికి మనం ప్రత్యయాలు కలిపినట్లయితే ఆన్సర్ వస్తుంది. మరుత్, మరుతౌ, మరుతః. మరుతం, మరుతౌ, మరుతః. మరుతా, మరుద్భ్యాం, మరుద్భిః. మరుతే, మరుద్భ్యాం, మరుద్భ్యః. మరుతః, మరుద్భ్యాం, మరుద్భ్యః. మరుతః, మరుతోః, మరుతాం. మరుతి, మరుతోః, మరుత్సు. హే మరుత్, హే మరుతౌ, హే మరుతః. నెక్స్ట్ శబ్దం సరిత్ శబ్దం. తకారాంతః స్త్రీలింగః సరిత్ శబ్దః నది. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి. మరుత్ శబ్దం లాగానే ఉంటుంది సరిత్ శబ్దం కాబట్టి సరిత్, సరితౌ, సరితః ప్రథమా విభక్తి. సరితం, సరితౌ, సరితః ద్వితీయా విభక్తి. సరితా, సరిద్భ్యాం, సరిద్భిః తృతీయా విభక్తి. సరితే, సరిద్భ్యాం, సరిద్భ్యః చతుర్థీ విభక్తి. సరితః, సరిద్భ్యాం, సరిద్భ్యః పంచమీ విభక్తి. సరితః, సరితోః, సరితాం షష్ఠీ విభక్తి. సరితి, సరితోః, సరిత్సు సప్తమీ విభక్తి. హే సరిత్, హే సరితౌ, హే సరితః సంబోధనా ప్రథమా విభక్తి. స్టూడెంట్స్ నెక్స్ట్ శబ్దం గుణిన్. గుణిన్ అనే పదంలో చివరి అక్షరం నకారము కాబట్టి నకారాంతః పుంలింగః గుణిన్ శబ్దః గుణవంతుడు. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి. గుణి, గుణినౌ, గుణినః ప్రథమా విభక్తి. గుణినం, గుణినౌ, గుణినః ద్వితీయా విభక్తి. గుణినా, గుణిభ్యాం, గుణిభిః తృతీయా విభక్తి. గుణినే, గుణిభ్యాం, గుణిభ్యః చతుర్థీ విభక్తి. గుణినః, గుణిభ్యాం, గుణిభ్యః పంచమీ విభక్తి. గుణినః, గుణినోః, గుణినాం షష్ఠీ విభక్తి. గుణిని, గుణినోః, గుణిషు సప్తమీ విభక్తి.
హే గునిన్, హే గునినౌ, హే గునినః సంబోధన ప్రథమ విభక్తి. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 7 శబ్దాలను మనం ఫస్ట్ చెప్పుకున్న టేబుల్ ప్రకారం సులభంగా నేర్చుకోవచ్చు. కానీ విద్వ శబ్దాన్ని ప్రత్యేకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. దీని టేబుల్: సకారాంతః, పుంలింగః, విద్వస్ శబ్దః. సకారాంతః పుంలింగః విద్వస్ శబ్దః పండితుడు. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి. విద్వాన్, విద్వాంసౌ, విద్వాంసః. విద్వాన్, విద్వాంసౌ, విద్వాంసః ప్రథమా విభక్తి. విద్వాంసం, విద్వాంసౌ, విదుషః ద్వితీయా విభక్తి. విదుషా, విద్వద్భ్యాం, విద్వద్భిః తృతీయా విభక్తి. విదుషే, విద్వద్భ్యాం, విద్వద్భ్యః చతుర్థీ విభక్తి. విదుషః, విద్వద్భ్యాం, విద్వద్భ్యః పంచమీ విభక్తి. విదుషః, విదుషోః, విదుషాం షష్ఠీ విభక్తి. విదుషీ, విదుషోః, విద్వత్సు సప్తమీ విభక్తి. హే విద్వన్, హే విద్వాంసౌ, హే విద్వాంసః సంబోధన ప్రథమా విభక్తి. సో స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పినటువంటి ఈ 8 శబ్దాలను చక్కగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఇచ్చినటువంటి 3 ప్రశ్నలలో 2 ప్రశ్నలకి సమాధానాలు రాసి 8 మార్కులను చక్కగా పొందవచ్చు. స్టూడెంట్స్, మీరు ఛానల్ పట్ల చూపిస్తున్నటువంటి అభిమానానికి ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.